ఓకే, మొరాంజీ 7 స్టడీ ఛానల్కి స్వాగతం. హాయ్ వ్యూవర్స్, మనం కాంపిటేటివ్ స్పిరిట్లో వచ్చి 30 డేస్ అయినాక ఒక నెల అయింది. మనకు ఒక నెలలో ఎంతో ఆదరిస్తున్నారు. మన ఛానల్ మంచిగా చూస్తున్నారు కాబట్టి వ్యూస్ కూడా. మొరాంజీ 7 స్టడీ ఛానల్ మన సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ వస్తుంది. ఆన్లైన్ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే నేను చేసే మొత్తం వీడియోస్ మీకు రావడం జరుగుతున్నది. ప్రజెంట్ వీడియో వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ. అది మన భారత ఆర్థిక వ్యవస్థలో ఇంతకుముందు 8th ప్లాన్ డిస్కస్ చేసినాం. ఇప్పుడు 9th ప్లాన్ 97 నుంచి 2002 వరకు ఎలా అయిందనే దాని గురించి చేస్తున్నాం. మన దీనికి చైర్మన్ వచ్చేసి సిహెచ్ దేవేగౌడ గారు, మన ప్రధానమంత్రి. మన కర్ణాటక రాష్ట్రం నేను తెలుసు, రాజ్యసభ నుంచి ఎన్నుకోవడం జరిగింది. అలా రాజ్యసభలో అంటే ప్రధానమంత్రి కాకముందు సభ్యత లేకుండా రాజ్యసభ నుంచి రావడం జరిగింది. అలాగే మధు దండేవతి గారు డిప్యూటీ చైర్మన్. మోడల్ వచ్చేసి మధు దండేవతి గారే. దెన్ సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి గురించి ఇది వచ్చేసి ప్రథమ లక్ష్యం వచ్చేసి టార్గెట్ 6.5 అయితే యాక్చువల్గా గ్రోత్ రేట్ ఎంత వచ్చింది 5.25% వచ్చేసి. మళ్ళా 1997లో IDFC ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇది పారిశ్రామిక రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. అయితే ఇది 2015లో వాణిజ్య బ్యాంక్గా మారింది. ఏమైంది? 2015లో వాణిజ్య బ్యాంక్గా మారింది. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1997 వచ్చేసి బాలిక సమృద్ధి యోజన ఏర్పాటు చేశారు. 1997 వచ్చేసి గంగా కళ్యాణ్ యోజన ఏర్పాటు చేశారు. 1997లోనే స్వర్ణ జయంతి శహార్ రోజ్గార్ యోజన కూడా ఉంటుంది. ఇది కూడా యాడ్ పెట్టుకోవాలి మీరు. మళ్ళీ వచ్చేసి 1997లోనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ కమిషన్ ట్రై అంటారు దీన్ని. ట్రై ఏర్పడేది ఇప్పుడు వచ్చేసి 1997. దీన్ని మనం ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. మళ్ళీ 1997లో ప్రజా పంపిణీ వ్యవస్థ TDPS. మనం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి మనకు బియ్యము ఈ పంపిణీ అంతా జరుగుతుంది కదా. బియ్యము, గోధుమలు, మంచి నూనె ఇవన్నీ ఇచ్చేవాళ్ళు కదా. దాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ అంటారు, TDPS అని. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటారు అంటే 1997లోనే స్టార్ట్ చేసుకోవడం జరిగింది, ప్రారంభించారు. 1997లో వచ్చేసి అబ్దుల్ కలాం గారి మానస పుత్రికైన పురా అంటే ప్రొవైడింగ్ అర్బన్ అమిటేట్స్ టు రూరల్ ఏరియాస్ ప్రోగ్రామ్ కూడా 1997లోనే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అంశం వచ్చేసి ఇంకోటి 1997లో కస్తూర్బా గాంధీ పాఠశాల స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 1989లో ఏర్పడిన NRYను 1990లో ఏర్పడిన UBSPలో కలపడం. UBSPని కూడా 1995లో ఏర్పడిన PMIPEPలతో కలపడం. దీన్ని తీసుకొచ్చి 1997లో స్వర్ణ జయంతి గారి యోజన కలపడం. ఇవన్నిటినీ కలిపి ఉమ్మడిగా ఏం చేశారు 2011 నుండి నేషనల్ అర్బన్ మిషన్ లైవ్లీహుడ్ మిషన్ అనే NULM అనే పథకంలో కలపడం జరిగినది. తర్వాత వచ్చేసి 1999లో జవహర్ యోజన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఈ IRDP, ట్రైజమ్, డ్వాక్రా, సిట్రా, MWS, GKY అన్ని కలిపి ఏం చేసాం 1999లో స్వర్ణ జయంతి స్వరాజ్ గారి యోజనని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని 2011లో ఏం చేసినాం 2011లో నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్ NRLM అని అజీవిక పథకంగా మారింది. ఎన్ని పథకాలు కలిసినాయి ఇలా? IRDP, ట్రైజము, డ్వాక్రా, సిట్రా, MWS, GKY వీటన్నిటి కలిపి ఏం చేసినాం 1999లో స్వర్ణజరాజ్ గారి యోజన. దాని తర్వాత 2011లో నేషనల్ రూరల్ మిషన్గా చేసుకోవడం జరిగింది. 1999లో జనరల్ అంటే ఇన్సూరెన్స్ నియంత్రణ మండలి అంటే IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రారంభించుకున్నాం. 1999లో అన్నపూర్ణ యోజన పథకం. 1999-2000 సంబంధించి జాతీయ వ్యవసాయ బీమా పథకం NAIS నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2000 సంవత్సరంలో రెండవ జాతీయ వ్యవసాయ విధానం అనేది ఎంతో ముఖ్యంగా మనం మామూలుగా గుర్తుపెట్టుకున్నాం కాబట్టి దీన్ని ఏం చేసింది 2000 సంవత్సరంలో రెండవ జాతీయ వ్యవసాయ విధానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 2000 సంవత్సరంలో రంగరాజన్ గారి అధ్యక్షతన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ జాతీయ గణాంక కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఇలా 9th ప్లాన్లోనే 1993, 1997, 2002లో భాగంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 2000 సంవత్సరంలో JGSY
అండ్ ఈఎస్ఎల్ఎం కలుపుతూ SGRYL అనే ఒక కొత్త స్కీమ్ తీసుకోవడం జరిగింది. దీన్ని 2006 నుండి ఏం చేస్తున్నాం, మనం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న NREGS లో విలీనం చేశారు. ఇది JGSY ESL అని కలుపుతూ 2000 సంవత్సరంలో. 2001లో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ఏర్పాటు చేసుకోవడం జరిగింది 2001లో. 2002లో వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ రీఇన్సూరెన్స్ సంస్థగా మార్చారు. 2002లో జాతీయ ఆరోగ్య విధానం ప్రారంభించుకోవడం జరిగింది. 2000 సంవత్సరంలో ప్రారంభమైందేమో జాతీయ వ్యవసాయ విధానం, రెండవ జాతీయ వ్యవసాయ విధానం, 2002లో జాతీయ ఆరోగ్య విధానం. ఇలా అన్ని ఈ 9th ప్లాన్లో ఏమేమి మనం స్థాపించుకునే దాని గురించి డిస్కస్ చేసినాము. మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇయర్ల మీద ప్రతిసారి మనకు గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే కానిస్టేబుల్ SI అగ్నివీరులలో కూడా క్వశ్చన్లు పడతా ఉంటాయి. ఎందుకంటే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ. మనం ఇంటి దగ్గర ఒక ప్లానింగ్ లేకపోతే మనం ఏం చేసుకోలేము. ఒక ఇల్లు గడవడానికి రెంట్ ఎట్లను, అలాగే కూరగాయలు ఖర్చులు ఎలాగా డిసైడ్ చేసుకుంటాము, పిల్లల చదువులు, అలా ఒక దేశాన్ని నడపడానికి ఒక ప్లానింగ్ ఆర్థిక వ్యవస్థ ఉండాలని ఎందరో ఆర్థికవేత్తలు నిర్మూలించి మనం ఏం చేసిరంటే, మామూలుగా భారత ఆర్థిక వ్యవస్థలో ప్లానింగ్స్కి ఒక గొప్ప అవకాశం. మనం 9th ప్లాన్ డిస్కస్ చేసుకున్నాం ఇంతవరకు. ఈ సమీక్ష వచ్చేసి మనకు మామూలుగా పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది, 1919 యుద్ధము. అలాగే ఒడిశాలో వరదలు వస్తాయి ఈ కాలంలోనే. అలాగే గుజరాత్లో భూకంపం రావడం జరిగింది. రాజకీయ అస్థిరత కారణంగా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాము. ఎందుకంటే మనం వృద్ధి రేటు చూస్తేనే తెలుస్తుంది. 6.5% ఉన్న సాధించాలనుకున్న టార్గెట్, కానీ యాక్చువల్ గ్రోత్ రేట్ ఎంత ఉన్నది 5.2 సాధించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ వచ్చేసి మోరా అంజీ 7 స్టడీ ఛానల్. మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, మీరందరూ మన వీడియోలు కావాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అంటే వెంబడే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ చూసేసి మన వీడియోలు అన్నీ వస్తాయి. మీకు ఫ్రీ కంటెంట్ అందిస్తున్నాను, ఎలాంటి అమౌంట్ లేదు. ఫ్రీ కంటెంట్ అందించడం జరుగుతుంది. ఈ ఫ్రీ కంటెంట్ మొత్తం అవైలబుల్గా ఉంది కాబట్టి మన వీడియోస్ని వీక్షించి మీరు మరింత బూస్ట్గా నేను వర్క్ చేయడానికి, మీకు స్టడీ క్లాసులు చెప్పడానికి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ మోరా అంజీ 7 ఛానల్ అండ్ అంజీ మోరా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.